అంతా సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే హీరోలు విలన్లుగా ఎక్కువగా కనిపిస్తున్నారు. విలన్లుగా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో ఆడియన్స్ కి కొత్తగా కనిపిస్తున్నారు. రొటీన్ హీరోయిజం బోర్ కొడుతుందని విలన్లుగా మారుతున్న బాలీవుడ్ హీరోలెవరు? బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా సినిమాలు చేస్తూ విలనిజం కూడా చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో రణబీర్ కపూర్ లేట్ గా జాయిన్ అయినా టాప్ ప్లేస్ కొట్టేశాడు. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ లో రణబీర్ హీరోగానే కాకుండా విలన్ గా కూడా చేసి అదరకొట్టాడు. ఇక నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవబోతున్న యానిమల్ పార్క్ లో రణబీర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా అదరగొట్టబోతున్నారు. Animal Park कब आ रही है? Animal Park should start in 2027. Sandeep has been interacting with me on the idea and the music and the characters, and it's just crazy, and I just can't wait to be on set. రణబీర్ కపూర్ ఈ సినిమాలోనే కాదు, సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ సినిమాలో కూడా ఆల్మోస్ట్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. అగ్రెసివ్ డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు రణబీర్ కపూర్. ఆలియా, విక్కీ కౌశల్, రణబీర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ వచ్చే జనవరిలో రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా సినిమాలు చేసిన ఇమ్రాన్ హష్మీ విలన్ గా కూడా అదరకొడుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో విలన్ గా చేసి క్రేజ్ తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీ ఓజీతో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా ఆవారాపన్ 2తో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఇమ్రాన్ హష్మీ మరోవైపు అడవి శేష్ హీరోగా చేస్తున్న గూఢచారి 2లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అప్కమింగ్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న రాఘవ్ జుయల్ తెలుగులో విలన్ గా నటిస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ లో రాఘవ్ విక్రమ్ మాలిక్ రోల్లో విలన్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే కంప్లీట్ మేక్ ఓవర్ అయిన వీడియో వైరల్ అవుతోంది. భాయ్ తెర స్టార్ హే లాంటి సినిమాలతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగానే చేస్తూ మరోవైపు విలన్ గా సినిమాలు చేస్తున్నారు రాఘవ్ జుయల్. అలా చాలా గ్యాప్ తర్వాత వివేక్ ఓబెరాయ్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రక్త చరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన వివేక్ వినయ విధేయరామలో కూడా విలనిజం చూపించారు. లేటెస్ట్ గా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో లుక్ రివీల్ చేసి సినిమా మీద హైప్ పెంచేశారు. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ అయిపోయారు అక్షయ్ ఖన్నా. ధురంధర్ లో యాక్టింగ్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అక్షయ్ ఖన్నా తెలుగులో సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మా కాళీలో విలన్ గా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు అక్షయ్ ఖన్నా.